చెప్పే సాక్ష్యం ఏంటంటే మా కుమారుడు 10th క్లాస్ చదువుతున్నాడు. 4 నెలల నుంచి స్కూల్కి వెళ్ళలేదు. బడికి వెళ్ళమంటే వెళ్ళను, చదువుతానని అడ్డం తిరిగాడు. మేము ఎంతగానో బాధ పెట్టాము, వాడిని ఇబ్బందులు పెట్టాము. కొట్టాడు, వాళ్ళని తిట్టాడు. వెళ్ళనంటే వెళ్ళనని అడ్డం తిరిగాడు. నేను ఎప్పుడు సేవకులను కూడా చెబుతాను, నా బిడ్డ బడికి వెళ్ళాలని, చదువుకోవాలి అని నేను ఎప్పుడు నా సేవకులకు నేను చెప్తానే ఉన్నాను. అమ్మా నీ కుమారుడు మారతాడు, స్కూల్కి వెళ్తాడు, నువ్వేం తినా, నువ్వేం భయపడిపోక పరీక్షలుగా రాస్తాడని నాకు ఎంతగానో ధైర్యం చెప్పారు నాకు మీ తల్లిదండ్రులు. మరి అదేవిధంగా ఈ 50 రోజుల ఉపవాసం దినాలు మొదలు పెట్టినప్పుడు మరి నా కుమారుడు అమ్మా నేను బడికి వెళ్తాను, మరి లాస్ట్ పరీక్షలు రాస్తాను అని చెప్పి నా కుమారుడు అన్నాడు. మరి హెచ్ఎం దగ్గరికి వెళ్తే హెచ్ఎం ఎగ్జామ్ రాయడానికి లేదు, హాజరు లేదని చెప్పారు. నేను ఎంతగానో ఏడ్చి ఆమెను బయటికి పాడాను. నా బిడ్డ భవిష్యత్తు పాడైపోయిందండి. మీరు ఎంత అవకాశం ఇచ్చి చూడండి, నా కుమారుడు పరీక్షలు రాస్తే బాగుపడతాడేమోనని. కానీ మేము 1 గంట నుంచున్నాము హై స్కూల్లో, అయినా అవకాశం లేదు. చాలా చేపటికి సరేనమ్మా ఎగ్జామ్ రాయడానికి అవకాశం ఇస్తాను, ఇది వాడి ఇష్టము, ఇంటి దగ్గర నుండి చదువుకోమని చెప్పారు. మరి అదేవిధంగా దేవుడు దయ వల్ల నాకు 50 రోజుల్లో నా బిడ్డ బడికి వెళ్ళాడు, పరీక్షలు రాశాడు. మరి నా బిడ్డ వరకు చాలా మూర్ఖుడు, మరి సహవాసాలు, సెల్ ఫోన్లు, చెడు అలవాట్లు అన్నీ నేర్చుకున్నాడు. కానీ ఇప్పుడు నా బిడ్డ ఇదివరకు లాగా లేడు, కొంచెం మారాడు. శాంత మారుతాడని నేను అనుకుంటున్నాను. మా మాటగాడు ఏం చెప్పినా అది కాదనుకుంటే అంటున్నాడు. నా బిడ్డ పరీక్షలు గారు రాశాడు, పాస్ అవ్వాలని మీరు అందరూ సొంత ప్రార్థనలో ప్రార్థన చేయండి. ఇదే నా సాక్ష్యం. గట్టిగా చెప్పండి దేవుని నామానికి మహిమ. కాబట్టి దేవుని బిడ్డలారా, తల్లి సాక్ష్యం విన్నారు కదా. కుమారుడు తప్పిపోయినప్పుడు, కుమారుడు తొలగిపోయినప్పుడు మూర్ఖత్వం, గొడవలు, కొట్లాట్లు, అల్లర్లు, విభేదాలతో రోడ్లు పట్టి తిరుగుతున్న సమయంలో ఎంతగానో దేవుని యొద్దకు వచ్చి కన్నీరు పెట్టి దేవుణ్ణి అడిగినప్పుడు దైవజనుడు ఖచ్చితంగా మారుతాడమ్మా. పిల్లలు మూర్ఖులైతున్నప్పుడు మూర్ఖత నుండి విడిపించేవాడు దేవాతి దేవుడు మాత్రమే అని దైవజనుడు చెప్పినప్పుడు ఆ బిడ్డ మొన్న 3 వారాలు కూడా మందిరంలోకి వచ్చాడు. మనతో కలిసి చక్కగా ఆరాధనలో ఉన్నాడు, దేవుణ్ణి స్తుతించాడు, చక్కగా బైబిల్ తీస్తున్నాడు. మేమే షాక్ అయ్యాం, మేమే ఆశ్చర్యపోయాం. దేవుడు అద్భుతాలు చేసేవాడని మరొకసారి దేవుడు ప్రూవ్ చేసుకున్నాడు మీ బిడ్డ ద్వారా. కాబట్టి బిడ్డ గురించి ప్రార్థన చేద్దాం. ఆ బిడ్డ ఇంకా దేవుల్లో ఉండాలని, దైవికంగా ఉండాలని. ఎందుకంటే మీ బిడ్డల్ని ఎక్కువగా దేవుని సన్నిధిలో పెంచండి. తల్లిదండ్రులు చెప్పే మాటలైనా అటు ఇటుగా ఉంటాయి, కానీ పరమ తండ్రి బోధించే బోధనా విధానంలో ఏ మార్పులు ఉండవు. గట్టిగా చెప్పండి. ఆ పరమ తండ్రి ఏదైతే దైవజనుల్లో నుంచి మాట్లాడుతూ ఉంటాడో అది ఖచ్చితంగా తూచ తప్పగా దేవుడు నెరవేరుస్తాడు, నెరవేర్పులోనికి నడిపిస్తాడు. మంచి స్నేహం, చెడ్డ స్నేహం మంచి నడవడికను చెడిపేస్తుంది, మంచి స్నేహం చెడ్డ నడవడికను మార్చేస్తుంది. కనుక దైవజనులతో స్నేహం చేపించండి, మందిరాల్లో ఉంచండి, మందిర పరిచర్యలకు అలవాటు చేయండి. కష్టమైన ఇబ్బంది అయినా ఎక్కువగా దేవుని సన్నిధిలో కూర్చోబెట్టండి. ఈ మందిరం అంటే కొంతమంది ఆపసాపాలు పడతా ఉంటారు, రోడ్ల మీద అయితే బాగా కూర్చుంటారు ఎంతసేపు అయినా. వాళ్ళకి ఏం అలవాటు లేదంటే మందిరం అలవాటు లేదు, వాళ్ళకి బాగా ముచ్చట్ల అలవాటు, టీవీలు అలవాటు, గొడవలు, కొట్లాట్లు ఇవి ఉంటే మాత్రం కుటుంబాలకు గందరగోళం కదా, అన్ని కొలాప్స్ అయిపోతాయి. కాబట్టి మీ బిడ్డలు ఏం చేయాలంటే గంటలు గంటలు దావీదు అంటాడు కదా, ఏమంటాడు, నా గిన్నెలు నిండి పొర్లి పారుచున్నాయి, కృపాక్షేమములే నా వెంట వస్తున్నాయి, నేను చిరకాలము. గట్టిగా చెప్పండి. చిరకాలము యెహోవా సన్నిధిలోనే నివాసం చేస్తేనే కృపాక్షేమములు గిన్నెలు నిండి పొర్లి పారుతాయి. కాబట్టి మీ బిడ్డల్ని దేవుని సన్నిధికి అలవాటు చేయండి. దేవుని